వ్యాలంటైన్స్ డే పార్టీలో చామంతి, ప్రేమ్ ఇద్దరూ కలిసి కపుల్ డాన్స్ చేయడంతో గుణకి, నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అని చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటారు. అసలు వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అవ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. ప్రేమ్ నాకు కాబోయే భర్త, ఈ చామంతి గుణకి కాబోయే భార్య అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే అలా అనిపించడం లేదు. వచ్చిన దగ్గర నుండి ప్రతి రౌండ్లో కూడా వాళ్ళే గెలుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. అసలైనా మేము వచ్చే వరకు మీరు సాంగ్ ఆపాలి కదా, ఎందుకు ఆపలేదు అని నిషా అంటూ ఉంటుంది. ఇక దాంతో నువ్వు మాకు చెప్పలేదు కదా నిషా అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు అంటూ ఉంటారు. అవును నిషా, మీరు ఇక్కడ లేకపోవడం మీదే తప్పు, మా తప్పేమీ లేదు. అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే మేం మాత్రం అలా నిలబడి ఎలా ఉంటాము? అందుకే చామంతి, నేను ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశామని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే గుణ, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళటం మనది కూడా తప్పే కదా, ఇక మీదట చూసుకుందాము అని చెప్పి నిషా గుణతో అంటూ ఉంటుంది. తర్వాత స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ, ఇప్పుడు చివరి రౌండ్ జరగబోతుంది. వచ్చిన కపుల్స్ అందరూ కూడా తాము ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ గురించి గొప్పగా ఈ స్టేజ్ మీద మాట్లాడాలి. ఎవరైతే తమ ప్రేమని గొప్పగా ఎక్స్ప్రెస్ చేస్తారో, ఎవరైతే తమ పార్ట్నర్ని బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే ఈ ఈవెంట్లో విన్ అయినట్టు అని చెప్పి స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు నిషా ప్రేమ్తో, విన్నావు కదా ప్రేమ్, ఆ యాంకర్ ఏం చెప్పిందో? ఇప్పుడు అందరికీ నువ్వు నా మీద ఎంత ప్రేమ ఉందో గొప్పగా బయట పెట్టాలి. అందరూ కూడా మన జంటని మెచ్చుకోవాలి. మనమే ఈ రౌండ్లో విన్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుణ కూడా చామంతితో, చామంతి విన్నావు కదా ఆవిడ ఏం చెప్తుందో? స్టేజ్ మీద అందరి ముందు నువ్వు నా గురించి గొప్పగా చెప్పాలి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా, మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకో అని చెప్పి గుణ చామంతిని భయపెడుతూ ఉంటాడు. తర్వాత స్టేజ్ మీద ఉన్న యాంకర్, ముందుగా నేను నిషాను వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే నిషా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నేను ప్రేమ్ ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నామని. మొదటిసారి ప్రేమ్ని చూసినప్పుడు తను నా కోసమే పుట్టినట్టుగా అనిపించింది. తను చూడ్డానికి తెల్లగా అందంగా ఉంటాడు, అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. ఇంతకంటే నేను ఇంకా ఏం చెప్పలేను అని నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో నిషా ప్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత, చూసావా ప్రేమ్, నీ గురించి నేను గొప్పగా ఎలా చెప్పాను, నువ్వు కూడా నా గురించి అలాగే గొప్పగా చెప్పాలి. ఇలా చెప్పకూడదు, కానీ మధ్య మధ్యలో నా అందరినీ కూడా పొగుడుతూ ఉండు. అప్పుడే కదా నన్ను నువ్వు చాలా ప్రేమిస్తున్నావని అందరికీ అర్థమవుతుంది అని చెప్పి నిషా ప్రేమ్కి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చూడు నిషా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది కేవలం అందంతో మాత్రమే పుట్టదు. అందమైన రూపం లేకపోయినా పర్వాలేదు, అందమైన మనసు ఉండాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. తర్వాత యాంకర్ ప్రేమ్ని పిలుస్తూ ఉంటే ప్రేమ్ స్టేజ్ మీదకి వస్తాడు. ఇక అప్పుడు ప్రేమ్ చామంతి గురించి గొప్పగా మాట్లాడడం మొదలు పెడతాడు. తనని మొదటిసారి నేను చూసినప్పుడు ఎవరో రౌడీలు తనని తరుముతున్నారు. దాంతో తను సాయం కోసం నా దగ్గరికి వచ్చింది. నిష్కల్మషమైన తన మనసు, అమాయకత్వం ఇవన్నీ కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఎవరో తెలియని ఒక వ్యక్తి కోసం తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా తన చెవిదిద్దులు అమ్మి మరీ ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలని అనుకుంది. అప్పుడే తనలో ఉన్న మానవత్వం నాకు నచ్చింది. ఉన్నంతలో సంతోషంగా ఎలా బతకొచ్చో తనని చూసే నేను నేర్చుకున్నాను. అలా ప్రతి విషయంలో కూడా తను చేసే పని నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. తను నా కోసమే పుట్టిందేమో అని అనిపించింది. ఇక ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే తనని పెళ్లి చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను.
తనకి నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా తను మాత్రం నా గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి ప్రేమ్ చామంతి గురించి ఎంతో గొప్పగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ చామంతి గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో చామంతి, ప్రేమ్ బాబు మీరు చెప్పేది నా గురించి అని నాకు తెలుసు, కానీ మీ మీదున్న ప్రేమని బయట పెట్టలేని అసమర్థురాల్ని అని చెప్పి తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా వింటున్న నిషా, ప్రేమ్ నువ్వు చెప్పేది ఆ చామంతి గురించని నాకు బాగా తెలుసు ప్రేమ్. ఈ విషయం వీళ్ళందరికీ అర్థం కాకుండా ఉండాలంటే నిన్ను ఇక మాట్లాడనివ్వకూడదు అని చెప్పి ఇప్పటి వరకు ప్రేమ్ చెప్పింది నా గురించే అని చెప్పి, ప్రేమ్ ఇక చాలు ప్రేమ్, ఇంకా నువ్వు ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే గొప్పలు అనుకుంటారు రా అని చెప్పి ప్రేమ్ని లాక్కొచ్చేస్తుంది. ప్రేమ్ చామంతి వైపు అలాగే చూస్తూ ఎమోషనల్ అవుతూ వచ్చి కూర్చుంటాడు. చామంతి కూడా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుణ, చూడు చామంతి, ఇప్పుడు నేను మాట్లాడతాను, నేను మాట్లాడిన తర్వాత నువ్వు కూడా నా గురించి అలాగే గొప్పగా చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. గుణ స్టేజ్ మీదకి వచ్చి చామంతి గురించి చెప్తూ, చామంతి ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది, తను పని మనిషి అయినా సరే తనని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో తెలుసా? ఎందుకంటే అక్కడ పనిచేసినట్టుగానే మా ఇంట్లో కూడా చాలా చక్కగా పని చేస్తూ మా ఇంటిని బాగా చూసుకుంటుంది కాబట్టి అని చెప్పి గుణ చామంతి గురించి చెప్తూ ఉంటాడు. గుణ చెప్పిన మాటలు విని అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. చామంతిని పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వేరే పని మనిషి అవసరం ఉండదనుకొని తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా గుణ అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అప్పుడు ప్రేమ్ చామంతితో, చూసావా చామ్, వాడు నిన్నింటికి పని మనిషిని చేయాలని చూస్తున్నాడు. నేను నీకోసం గుండెల్లోనే గుడి కట్టేశాను, నా ఇంటికి నిన్ను దేవతని చేయాలనుకుంటున్నాను. అటువంటిది నువ్వు మాత్రం నన్ను కాదనుకొని వాడే కావాలనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకోచాం అని చెప్పి ప్రేమ్ చామంతి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. మరోవైపు హర్ష చంద్రిక దగ్గరకు వచ్చి, చంద్రిక నిజం చెప్పు, నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావు కదా, ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు కదా, నిజం చెప్పు చంద్రిక ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చంద్రిక, తెలుసండి, ప్రేమ్ ప్రేమించేది మరెవరినో కాదు చామంతిని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ప్రేమ్ ప్రేమించేది చామంతినా అని చెప్పి హర్ష, చామంతి ప్రేమ్ని ఖచ్చితంగా ప్రేమిస్తుంది, కానీ ఆ రోజు పెళ్లి చేసుకుంటానని చెప్పి గుడికి వస్తానని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పెళ్ళి వద్దందంటే ఖచ్చితంగా ఈ గ్యాప్లో ఏదో జరిగింది, వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, ఒకవేళ వాళ్ళ నాన్నగారు పెళ్ళికి ఒప్పుకోలేదేమో అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. లేదండి, ప్రేమ అంటే రామచంద్రయ్య కూడా చాలా ఇష్టం అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. చామంతి ఇష్టాన్ని వాళ్ళ నాన్నగారు కాదనరు కాబట్టి ఆయన పెళ్ళికి ఒప్పుకోకుండా ఉండే ఛాన్సే లేదు అని అంటూ ఉంటే, అయితే ఖచ్చితంగా ఏదో జరిగింది, వాళ్ళిద్దరినీ నేను ఒకటి చేస్తాను చంద్రిక, కారణం ఏదైనా సరే వాళ్ళని దూరం కానివ్వను అని చెప్పి వెంటనే హర్ష చామంతికి ఫోన్ చేస్తాడు. అమ్మ చామంతి, ప్రేమ్ నువ్వు ప్రేమించుకుంటున్నారని నాకు తెలిసిపోయింది, నువ్వు ఏదో కారణం వల్ల ప్రేమ్ని దూరం పెడుతున్నావని కూడా నాకు అర్థమైపోయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, కారణం ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ్ని మాత్రం దూరం చేసుకోకు, నీకున్న కష్టం ఎటువంటిదైనా సరే నేను తీరుస్తానని మాటిస్తున్నాను, నీకు అండగా నేను నిలబడతాను, దయచేసి ప్రేమ్కి నీ మనసులో ఉన్న మాట చెప్పేయమ్మా, వాడి బాధను చూడలేకపోతున్నాను అని చెప్పి హర్ష చామంతికి చెబుతాడు. సరే అయ్యగారు, మీ మీదున్న నమ్మకంతో నేను ప్రేమ్ బాబు ముందు నా ప్రేమని బయట పెడుతున్నాను అని చెప్పి చామంతి అనడంతో చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ హర్ష ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత చామంతిని స్టేజ్ మీద మాట్లాడవలసిందిగా యాంకర్ కోరుతూ ఉంటే చామంతి వచ్చి స్టేజ్ మీద ప్రేమ్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. నేను నా మనసుని మార్చుకుంటున్నాను,
ఇప్పటి వరకు నా మనసులో ఉన్నదంతా కూడా బయట పెట్టబోతున్నాను. ప్రేమ్ బాబు, అప్పుడు ఇప్పుడు నేను ప్రేమించింది మిమ్మల్ని. ఈ జన్మకు మిమ్మల్ని నా మనసులో నుండి తీసేయలేను బాబు. నాకు మీరు కావాలి అని చెప్పి ఒక్కసారి ఇక్కడికి వస్తారా ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి పిలుస్తూ ఉంటుంది. ప్రేమ్ వచ్చి స్టేజ్ ఎక్కుతాడు. ఇకప్పుడు చామంతి మోకాళ్ళ మీద కూర్చొని ప్రేమ్కి బొకే ఇస్తూ ప్రపోజ్ చేస్తూ, ఐ లవ్ యూ ప్రేమ్ బాబు, నేను మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో నిషా గుణ ఇద్దరు కూడా ఆవేశంగా స్టేజ్ దగ్గరికి రాబోతూ ఉంటారు. అప్పుడే బజరంగ్ దళ కార్యకర్తలు వస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడున్న కపుల్స్ అందరూ కూడా పారిపోతూ ఉంటారు. నిషాని గుణాని కూడా తమ ఫ్రెండ్స్ లాక్కుపోతారు. ప్రేమ్ చామంతి ఇద్దరు మాత్రమే స్టేజ్ మీద నిలబడి ఉంటారు. ఒకరినొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో బజరంగ్ దళ కార్యకర్తలు వచ్చి ప్రేమ్ని చామంతిని చుట్టుముడతారు. ఏంటి మీరిద్దరూ ప్రేమికులా అని చెప్పి అంటూ ఉంటే అవును అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళు ప్రేమ్ చేతికి తాళిస్తూ, చూడు ప్రేమించుకోగానే సరిపోలేదు, పెళ్ళి కూడా చేసుకోవాలి. కొంతమంది ప్రేమ పేరుతో మోసాలు చేస్తూ పెళ్లి చేసుకోకుండా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకొని అటువంటి జంటలకు ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళు ప్రేమ్ చేతికి తాళి పుట్టించి చామంతి మెడలో కట్టమని వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేస్తారు. ఇక ఆ విధంగా ప్రేమ్ చామంతి మెడలో సంతోషంగా తాళి కడతాడు. బజరంగ్ దళ కార్యకర్తలు వాళ్ళను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ తాళి కట్టమనగానే, కట్టావంటే నీది నిజమైన ప్రేమ బాబు, మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటూ అక్షింతలు వేసి వాళ్ళను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రేమ్కి చామంతికి బజరంగ్ దళ కార్యకర్తలు పెళ్లి చేశారని చెప్పి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. టీవీలో న్యూస్ రావడం చూసి రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.